ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము ఆగస్టు నెల 11వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలా వ్రాయబడింది. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. అవును, క్రీస్తు నిత్యుడైన దేవుడు మానవునిగా జన్మించాడు. మానవత్వం, దైవత్వం ఈ రెండు లక్షణాలు సమానంగా ఆయనలో ఏకమయ్యాయి. సంపూర్ణమైన మానవభావములతో ఆయన ఈ లోకంలో ప్రవేశించాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుకి గల సంబంధాన్ని ఒక విశిష్ట రీతిలో వివరించడానికి ఈ బాంధవ్యాన్ని ఏర్పరిచారు. ఆయన తండ్రితో పాటు ఆది నుండి నిత్యత్వం కలిగిన వారు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి అయిన దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశం అనుసరించిన శివశక్తి గల తండ్రి అయిన దేవదేవ మీకే వందనములు. గడిచిన దినము నుండి మరొక నూతన దినంలో మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన ప్రయాణంలో కానీ పనుల్లో కానీ మా యొక్క అవసరతల కోసం బ్రతుకు కోసం చేయించిన పనులన్నింటిలో మాకు విజయమును ఇవ్వండి. ఎవరైతే బిడ్డలు ఉద్యోగాలు చేయించున్నారో, పనులు చేయించున్నారో వారికి శక్తినివ్వండి. యజమానులతో సమాధానంగా బ్రతకడానికి, యజమానులతో సమాధానంగా మంచి దాసుని వరే ఉండడానికి ఆ బిడ్డలకు జ్ఞానమునివ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమునివ్వండి. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఆకలి లేని వారికి, ఆకలి దప్పులు కాని వారికి ఆకలి దప్పులను తీర్చండి. వస్త్రం లేని వారికి వస్త్రమునివ్వండి. గృహం లేని వారికి గృహమునివ్వండి. తండ్రి నాయన, నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ 1000 ఏళ్ల పరిపాలన రాజ్యంలోకి మమ్మల్ని ప్రవేశించడానికి అటువంటి అర్హులుగా మేము అవడానికి మాకు తోడుగా ఉంటారని త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.